అంటే ఫస్ట్ రాగానే చార్జ్ చేసి కానీ ఇవాళ ఫస్ట్ మనకి మైక్ ప్రాబ్లం వచ్చింది కదా అక్కడ మర్చిపోయా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, దీని బదులు నేను ఒకవేళ ఇక్కడ సింగిల్ తీసుకుంటాను ఏదో ఒకటి. సమ్ రీజన్ ఎందుకు రావట్లేదు కానీ వస్తుంది యాక్చువల్గా. ఇది సబ్స్ట్రింగ్ ఎందుకు పని చేయట్లేదు. సబ్స్ట్రింగ్ బిఫోర్ పి ఇది పని చేయాలి యాక్చువల్గా. స్ట్రింగ్ ఫంక్షన్స్ మీరు పోనీ మన ఐడి అది ఉంటది కదా, ఎనీ పాయింట్, అందులో ఏమైనా పనిచేస్తేమో. ఇక్కడ మన ఎనీ పాయింట్ స్టూడియోలోనా ట్రై చేసుకోవచ్చు ఏమో ఒకసారి. తెలీదు, యా బట్ యా యా we can test that one in my studio also. Parsing took which exceeds max time. Maybe reload. Let's reload. మొత్తం పోయింది. పర్లేదు ఇప్పుడు. యా చూసి ఆపరేటర్ సరే ఓకే. అది మీరు చూడండి, ఇబ్బంది ఏం లేదు, వచ్చేస్తుంది అది. అంటే మీకు ఇక్కడ నా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఇంకా మనకి చాలా స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మీరు ఓకే ఒక్కసారి చూడండి. ఇవన్నీ ఏంటి, ఓకే ఈజ్ అప్పర్ కేస్, ఈజ్ లోయర్ కేస్. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు మన దాంట్లో లోయర్ కేస్ మార్చండి అని వస్తారు, రిక్వైర్మెంట్ వస్తాయి కొన్ని. లేకపోతే మన ఆల్ఫా న్యూమరిక్ కింద మార్చమన్నా, లేకపోతే ఇవి చూడండి రీప్లేస్ ఆల్, ఇంటర్వ్యూలో రివర్స్. అడుగుతారు అనుకుంటా ఇవన్నీ. అంతగా అడగరండి యాక్చువల్గా. ఇవన్నీ ఏంటంటే ఎవరు గుర్తుంచుకోరు ఇవన్నీ, ఇంత పెద్దగా ఇవన్నీ చాలా ఉన్నాయి కదా మనకి. మీకు స్ట్రింగ్ లైబ్రరీ ఒకటి ఉంటుంది తెలిసి వచ్చి చెక్ చేసుకుంటారు. మీ రిక్వైర్మెంట్ బట్టి ఏది మ్యాచ్ అవుతారో అది తీసేసుకుంటారు మీరు. ప్యూర్ లైజ్ మనకి సింటాక్స్ ఏం గుర్తుంటే మనకి ఇవన్నీ ఇప్పుడు దీనికి సంబంధించిన. అవునవునవును. నేను యాక్చువల్గా నేను హ్యాండ్స్ ఆన్ లా చేయను డేటా వ్యూ, మా టీమే చేస్తారు మాక్సిమం. తెలుసు అంతే. రోజైతే డేటా వ్యూ అయితే హ్యాండ్స్ ఆన్ అయితే కొంతమంది చేస్తారు, ఎందుకంటే డెవలపర్సే బాగా చేస్తారు, వాళ్ళు రెగ్యులర్గా ఉండే వాళ్ళే. అవునవును. సో కాకపోతే మనకి దాన్ని బట్టి ఇక్కడికి వచ్చి దీన్ని చూసుకొని మనం చేసుకోవచ్చు. మనం దీంట్లో ఓకే మీరు బాగా ఇంపార్టెంట్ అంటే స్ట్రింగ్స్ ఒకటి, అరేస్ ఒకటి ఇంపార్టెంట్ అండి. అరే కోర్ ఈ మూడు, స్ట్రింగ్, ఓకే అరే కోరు, డేట్స్. డేట్స్ లో కూడా మనకి డేట్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. టైమ్ డేట్ ఫంక్షన్స్ ని వాటిని ఫార్మాట్ చేసుకోవడము ఇవన్నీ ఉంటుంది ఇక్కడ. డేట్ టైమ్, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, బిగినింగ్ ఆఫ్ ద డే, బిగినింగ్ ఆఫ్ మంత్, బిగినింగ్ ఆఫ్ వీక్, బిగినింగ్ ఆఫ్ ఇయర్. డిపెండ్స్ అపాన్ మనం డేటా వ్యూ ఫంక్షన్స్ ఇవన్నీ. అరేలో ఓకే కూడా మనకి అరేలో కూడా చూస్తే స్ప్లిట్ చేసుకోవడము, స్లైస్, అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్, ఇండెక్స్, ఎవరి డ్రాప్, కోర్లో ఇవన్నీ మనకి మ్యాప్ ఆబ్జెక్ట్ మ్యాక్స్ బై. ఈ చాలా పెద్ద లైబ్రరీ అండి. డేటా వ్యూ టేక్స్ లాట్ ఆఫ్ టైం యాక్చువల్ మనకి ఇవన్నీ చూడాలనుకుంటే. ఓకే, మీరు ఒకసారి చూడండి, మీకు ఏదన్నా నేను చాలా చూస్తానండి. టఫ్ అనిపిస్తే ఇన్ని ఫంక్షన్స్ లో మీకు ఏదైనా కాకపోతే యూ కెన్ పిగ్ మీ. ఓకే, నేను ఒకసారి చెక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటన్నది. అలానే. రైట్. సో దట్ ఈస్ రెడ్యూస్ లో మీరు ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ కొంచెం బాగుంటుంది ఎగ్జాంపుల్. ఓకే, అసైన్మెంట్ గా రేపు చేయండి ఎగ్జాంపుల్. మీకు నేను ఆల్రెడీ చేశాను ఇది, సో నా దగ్గర సొల్యూషన్ ఆల్రెడీ మీకు పంపిస్తాను. ఇది ఇంకా ఈ ఛాలెంజ్ లో ఉంటుంది, ఇది ఈ రెండు చేయండి. ఓకే ఈ ఛాలెంజ్ లో ఇది రెడ్యూస్ మీద కాదు. ఈ ఛాలెంజ్ ఈజ్ ఆన్ యాక్చువల్లీ మొత్తం అన్ని గ్రూప్ బై మీద ఉంటుంది. ఒకసారి ఇది కూడా చూడండి ఒకసారి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఫిల్టర్ ఆబ్జెక్ట్. ఫిల్టర్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటేనే మరి కీ వాల్యూ పేరు కదా మనకి. ఓకే, అవును. సో కీ వాల్యూ పేరులో మీరు ఇక్కడ చూస్తే
ఫిల్టర్ ఆబ్జెక్ట్ ఏజ్ ఒకటే నాకు కావాలనుకోండి, కీ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ అని చెప్పేసి, రైట్? కీ వాల్యూ పేరు కీ ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఏజ్. ఫిల్టర్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ ఇన్పుట్ ఇదేనా? ఒకసారి 34 రావాలి, ఒకసారి లెట్ మీ చెక్ దిస్ వన్. దానికి ఇంకెళ్ళాను కదా. దిస్ ఈజ్ మై ఇన్పుట్, దిస్ ఈజ్ ద డేటా స్క్రిప్ట్. ఫిల్టర్ ఆబ్జెక్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఒక నిమిషం, ఇలా చూద్దాం అది ఎందుకు లేదు. All object data view as a type of key, regardless of object. Okay. Just if two objects are equal. అచ్చా సిమిలర్ ఇవ్వాలి ఇక్కడ. సిమిలారిటీ ఇవ్వాలి ఇక్కడ, నాట్ ఈక్వల్ టు, సిమిలారిటీని ఇవ్వాలి. సిమిలారిటీ ఆపరేటర్ ఇది. సో ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ టెస్ట్ టూ values are equal, and part of that means checking the two values are the same type or same type. This is why key is equal to age returned false. Okay. ఏజ్ అనేది ఒక returned false for every key value pair in the input object. Key is equal to string అనమాట. Okay, is equal to string is always false. How to deal with this? There are three ways. Key, cast the key to a string. Key as string ఓకే. is మనం equal to స్ట్రింగే age. ఇచ్చాం కదా ఇందాక. Key as ఏ, string. అందులో Um, అంటే అంటే ఈ ఇవన్నిట్లోని ఈ 3 ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇందాక ఫస్ట్ క్యాస్ట్ ద కీ టు ద స్ట్రింగ్ అలానే ఇచ్చాం కదా ఏజ్ ని స్ట్రింగ్ లోనే. వాడు అంటుండు కదా, కీ అనేది ఆబ్జెక్ట్ యాక్చువల్ గా స్ట్రింగ్ కి ఇస్తే తీసుకో, కాబట్టి ఏం చేయాలంటే కీని స్ట్రింగ్ కింద టైప్ కాస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈక్వలైజ్ చేయమంటుండు. ఓకే, ఓకే. key is equal to అదే. age as key, or this is the use the operator instead of the is equal to బదులు ఆపరేటర్ దీన్ని యూజ్ చేయమంటున్నాడు అనమాట. సో అప్పుడు టైప్ మిస్ మ్యాచ్ అయినా సరే వాల్యూస్ ఏముంటే ఇట్ విల్ ఈక్వలైజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈక్వలైజ్ ఆపరేటర్ 34 వచ్చింది ఇక్కడ. సో ఇలాంటివి గుర్తుంచుకోవాలి. ఇది మన ఈక్వల్ అనుకుంటాం, అసలు నేనైతే అలాగే అనుకుంటా. కొంచెం టెక్కీలండి ఇది. ఇప్పుడు యూజువల్ గా ఇప్పుడు అంటే ఒక్కసారి చేసుంటే ఇప్పుడు గుర్తుండిపోద్ది మళ్ళీ. నేమ్ ఇస్ ఈక్వల్ టు ఇదైతే వచ్చేస్తుంది. అయితే సరే, నేమ్ ఇస్ ఈక్వల్ టు అది పెట్టాలి కదా. ఇది ఆల్రెడీ స్ట్రింగ్ కాబట్టి వచ్చేస్తుందా? డబల్ పెట్టాలా? నేమ్ కాదు, ఇది వాల్యూ, సారీ, కీ. ఇది కూడా కీ నేమ్ ఇవ్వాలి కదండి. నేమ్ అని ఇవ్వాలి. మీరు నేమ్ ఇచ్చేసారు, నేమ్ అని ఇవ్వాలి. ఆ జెరీ ఉంది కదా, అక్కడ నేమ్ అని ఇస్తే వస్తుంది. ఓకే, చెక్ ఇలా అంటారా?
నేమ్ అంటే దానికి ఏం తెలుస్తుందండి ఇక్కడ ఈ కీ వాల్యూ మూడిట్లు ఇవ్వాలి కదా నేమ్ అది కీ ఈజ్ ఈక్వల్ టు నేమ్ కదా, నేమ్ ఇందులో ఇవ్వండి, స్ట్రింగ్ లో, అదే ఐ మీన్ ఓ డబుల్ కొటేషన్స్ పెట్టి ఇవ్వండి యువర్ వస్తుంది. రైట్ ఇక్కడ నీ కన్ఫ్యూజ్ అయ్యా. నేమ్ ఇక్కడ కీ, ఎస్ కీ ఈక్వల్ టు వస్తుంది, ఇట్లా కూడా వచ్చింది. ఈక్వలిటీకి వస్తుంది. దీనికి సిమిలారిటీకి ఈక్వల్ వస్తుంది టు కి ఆబ్జెక్ట్. వచ్చేస్తుంది. ఇది ఎందుకంటే టైప్ చేంజ్ అవసరం లేదు, ఇక్కడ స్ట్రింగే కదా ఉంది. లేదండి ఆయన అక్కడ ఆబ్జెక్ట్. నెంబర్ ఉంది కాబట్టి టైప్ చేంజ్ కావాలి కాబట్టి అది ఇమ్మంటున్నాడు అతను. అదే ఐ మీన్ లేదు ఇది కూడా రావట్లేదు అది. ఓ ఇది రావట్లేదా? ఒకవేళ ఒకసారి ఒక పని చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన వాల్యూ మారుతాం, కీ బదులు వాల్యూ పెడదాం. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దీన్ని పెడచ్చు ఒక్కసారి. వాల్యూ సెట్ అవుతుంది. అంటే మనం వేస్తున్నాం కదా వాల్యూ, అదే అంటే మీ దగ్గర ఒక దీంట్లో ఉంది, వాల్యూ ఏముందా అది అది అయిపోతుంది. అది కావాలి మీకు అది అనుకున్నట్లు. ఫర్ అంతే. ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఏమొస్తుంది? అసైన్మెంట్ అయిద్దాం. ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఈక్వల్ టు ఇవ్వాలి ఇక్కడ. థర్డ్ వన్ వచ్చేస్తుంది. సో ఓకే, ఫిల్టర్ 0 ఆబ్జెక్ట్ 1 అంటే 2. 0 1 2 ఇట్లా ఈ వాల్యూ ఇండెక్స్ దీంట్లో ఏది మ్యాచ్ అయితే మనకు అది ఫిల్టర్ అయ్యి అది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఫిల్టర్ ఆబ్జెక్ట్ లో. ఓకే సో ఫిల్టరింగ్ అన్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ది కండిషన్, ఆ కండిషన్ ఇక్కడ ఇస్తున్నాం ఇది. ఓకే. ఫిల్టర్ ఆబ్జెక్ట్ 3 ఉంటాయి, వాల్యూ, కీ, ఇండెక్స్ పారామీటర్స్ వాల్యూ కింద. కీ ఇండెక్స్. రైట్. సో యా, వెరీ సింపుల్ థింగ్. ఫిల్టర్ ఆబ్జెక్ట్, మ్యాప్ ఆబ్జెక్ట్ ఈజ్ సిమిలర్ టు మ్యాప్ గుర్తుంది మీకు? మ్యాప్ కూడా కీ వాల్యూ మ్యాప్ పేరే, మ్యాప్ కొంచెం కానీ ఇంపార్టెంట్ బాగా, అన్నిటికంటేను మ్యాప్ బాగా యూజ్ చేస్తాం మనం. మ్యాప్ ఐటరేషన్, ప్రతి ఐటమ్ మీద ఒక మనం పెట్టే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ప్రతి ఐటమ్ మీద మ్యాప్ లో. మ్యాప్ అంటే సరే ఆ మ్యాప్ ఎప్పుడు అరే మీద మనం అప్లై చేస్తాము, ఆ అరేలో ఉన్న ప్రతి ఐటమ్ మీద మనం ఒక లాంబ్డా ఫంక్షన్ పెడతాం, ఆ లాంబ్డా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ప్రతి ఐటమ్ మీద. ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ లో కూడా ఆ ఎగ్జిక్యూట్ అయిన ఐటమ్స్ రిజల్ట్ కింద వచ్చేస్తుంది అనమాట మ్యాప్ లో. మ్యాప్ ఆబ్జెక్ట్ లో కూడా ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంటుంది. మ్యాప్ ఆబ్జెక్ట్ లో కూడా సేమ్, ఎగ్జాక్ట్లీ సేమ్. చూడండి, మ్యాప్ ఆబ్జెక్ట్ ఎప్పుడు ఆబ్జెక్ట్ మీద వర్క్ చేస్తామండి. ఓకే, ఆబ్జెక్ట్ మీద చేస్తాము. ఇది లాంబ్డా ఫంక్షన్, ఇది సెకండ్ పారామీటర్. ఈ సెకండ్ పారామీటర్ ప్రతి ఒక్క కీ వాల్యూ పేరు మీద ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాం, ఈ లాంబ్డా ఫంక్షన్ రన్ చేస్తాం మనం. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ వన్. ఇక్కడ ఇది దిస్ ఈజ్ మై లాంబ్డా ఫంక్షన్. ఇది కీ వాల్యూ ఇండెక్స్ ఇంప్లాయిస్ టు ఇది ఉంది కదా, ఇది నా లాంబ్డా ఫంక్షన్ కదా. ఇది నేను హైలైట్ చేసిందండి, ఈ పార్ట్ లాంబ్డా ఫంక్షన్, ఈ పార్ట్ ఇన్పుట్. ఫస్ట్ ఇన్పుట్. ఇప్పుడు ఈ లాంబ్డా ఫంక్షన్ ని వాల్యూ అంటే ఓకే, ప్రతి ఒక్క కీ వాల్యూ పేరు మీద అప్లై చేస్తాం. ఈ కీ వాల్యూ అప్లై చేస్తాం మనం. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే కీ ఏం చేస్తున్నాము, అప్పర్ చేస్తున్నాం, వాల్యూ అట్లాగే ఉంచుతున్నాం కాబట్టి ఇట్లా వచ్చేస్తుంది. ప్రతి దాంట్లో అప్పర్ కీ అయిపోతుందని. రైట్. ఓకే. ఇప్పుడు ఇందాక ఫిల్టర్ ఆబ్జెక్ట్ లో అది మొత్తానికి వర్క్ అవ్వదు, మ్యాప్ ఆబ్జెక్ట్ అయితే ప్రతి ఎలిమెంట్ కి వర్క్ అవుతుంది, ప్రతి ఎలిమెంట్ మీద అని చెప్పుకోవచ్చు. యా ప్రతి కీ వాల్యూ పేరు మీద ఆ మ్యాప్ లాంబ్డా ఫంక్షన్ రన్ అయిపోతుంది. ఫిల్టర్ ఏమో ఆ 10లో నుంచి ఇక్కడ కీ, ఇక్కడ అప్పర్ పక్కన కీ తీసేసి వాల్యూ పెట్టండి, వాల్యూ అప్పుడు వాల్యూ వస్తుంది. 2 వాల్యూలు వస్తాయి, కాకపోతే ఒక వాల్యూ ఏమో అప్పర్ కేస్ ఉంటుంది, కానీ ఒకటి అప్పర్ ఒకటి ఒక లోయర్, అంతే. ఇట్లా వస్తాయి. అంతే, అర్థమైంది. ఓకే,
సో దట్స్ అబౌట్ ది మ్యాప్ ఆబ్జెక్ట్. ప్లక్ ప్లక్ మీరు ఫంక్షన్ చూసినట్టయితే ప్లక్ ఉమ్. ఇదేదో వాల్యూ కొత్తగా కీ వింటున్నాను. మనం ఏంటో. వాల్యూ కీ ఇండెక్స్. ఉమ్. ఓకే. వాల్యూ కీ ఇండెక్స్ ఒక కీ వాల్యూ తీసుకుంటే ఇక్కడ దీన్ని అంటే ప్లక్ ఏం చేస్తుందంటే మనకి మీ ఉమ్. మ్, మీ ఈ ప్లక్ కూడా ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ మీద పెడతాం మనం, అంటే కీ వాల్యూ పేర్స్ మీద పెడతాం మనం దీన్ని. ఓకే. ఓకే. కానీ ఓకే. ఇది మనకి రిటర్న్ ఇచ్చేది మాత్రం అరే ఇస్తుంది రిటర్న్ మనకి ఇది ఉమ్. ప్లక్ ఎప్పుడు అరే ఉమ్. అరే ఆఫ్ సి ఇక్కడ అవుట్పుట్ అరే వచ్చిందండి. అవుట్పుట్ అరే అవుట్పుట్. వచ్చింది. అరే ఆఫ్ అవును. దిస్ థింగ్, అరే ఆఫ్ దిస్ ఏంటిది, ఇది కీ ఆబ్జెక్ట్ వాల్యూ పేరు. కీ వాల్యూ పేరు ఇచ్చింది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మ్, ఇది ఇన్పుట్ కదా, ఇన్పుట్ మీకు ఇన్ని ఫంక్షన్స్ మీకు ఏది గుర్తుంచుకోవాలంటే ఏది ఆబ్జెక్ట్ మీరు రన్ చేస్తాము, ఏది కీ ఏది అరేస్ మీరు రన్ చేస్తామో కొంచెం ప్రాక్టీస్ లో గుర్తుంచుకోవాలి. ఇట్లా కాకుండా ఫర్ సపోజ్ జస్ట్ తీసేస్తే కే ఇచ్చాను అనుకోండి, కే ఇస్తే ఏమొస్తున్నా ఓన్లీ కీస్ వస్తాయి, రైట్. వాల్యూ కీ మన ఇండెక్స్, మీకు ఒకసారి ఏమవుతుంది అంటే, బాబు నా దగ్గర ఇంత మొత్తం పెద్ద ఆబ్జెక్ట్ ఉంది, ఐ వాంట్ ఓన్లీ కీస్, కీ సపరేట్ అరే, సో ఓకే. దట్ ఐ కెన్ రన్ ది సమ్ అదర్, ఒక్కొక్క కీ మీద రన్ చేసుకుంటాను అనుకోండి, అప్పుడు ఈ ప్లగ్ బాగా ఉపయోగం. లేకపోతే ఐ వాంట్ ఓన్లీ వాల్యూస్, వాల్యూ పెడితే నాకు అన్ని వాల్యూస్ అన్ని సపరేట్ లిస్ట్ లో వచ్చేస్తున్నాను ఇక్కడ. ఓకే. ఇండెక్స్ పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్నది కావాలనుకుంటే అప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు ఫిల్టర్ ఆబ్జెక్ట్ పెట్టుకుంటాం. ఓకే. నా పర్టికులర్ ఇండెక్స్ నాకు కావాలనుకుంటే యూ గో ఫర్ ద ఫిల్టర్ ఆబ్జెక్ట్. ఓకే. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఏమి ఆ, ఇక్కడ ఫిల్టర్ యూజ్ చేసుకోవచ్చా? రెండు యూజ్ చేసుకో. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఆ, వీడియో చూస్తున్నాం కానీ మీ- రియల్ టైంలో అన్ని కూడా పైప్ లైన్ మనం ఉమ్, మీరు స్ట్రీమ్స్ లో ఏది జావా 8 లో స్ట్రీమ్స్ యూజ్ ఉమ్, చేస్తున్నటువంటి పైప్ లైన్ ఒకటి ఉమ్, పెడతారు అట్లా, ఉమ్. అలా అలా ఉంటుంది అంతా. మనం ప్లక్ మీద మ్యాప్ మీద ఇప్- ఇప్పుడు అట్లా ఉంటుంది. దీనిలో సెకండ్ ఎలిమెంట్ కావాలనుకోండి, ఐ మీన్ లాస్ట్ నేమ్ కావాలనుకోండి, దీనికి ఎలా రాస్తాము? లాస్ట్ టైం ఎక్కడంటే దీనికి కావాలి చెప్పండి రిక్వైర్మెంట్. అంటే లాస్ట్ నేమ్ మనకి అవుట్పుట్ లో రావాలి. లాస్ట్ టైం రావాలి ఇండెక్స్ అవుట్పుట్ లో ఇండెక్స్ మీకు. యూజ్ చేసుకుని ఓకే. ఇండెక్స్ లో అది సెకండ్ ఎలిమెంట్, అది ఐ మీన్ 01 కదా ఆ అరేలో. దాన్ని పట్టుకొని మనం ఎలా చేయగలము? మల్టిపుల్ టైమ్స్ అదే. చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఆ, ఇట్లా ఇట్లా అటు ఇటు బ్రాక్ పెట్టుకుని అనుకోండి. ఓకే. దీన్ని ఉమ్, ఎక్స్ప్రెషన్ అంటాం. మీరు ఇక్కడ దీని మీద ఉమ్, 1 అంటే మీకు ఇలా వచ్చేస్తుంది. ఉమ్, ఓకే, ఇది ఒక వే, రైట్. ఉమ్, ఉమ్. లేకపోతే మీరు ఫిల్టర్ ఆబ్జెక్ట్ చేసుకోవచ్చు కదా, ఫిల్టర్ ఛాన్స్. ఓకే. ఒకవేళ మీ ఇండెక్స్ మీద కావాలంటే ఫిల్టర్ ఆబ్జెక్ట్ మీరు పెట్టుకోవచ్చు. ఉమ్. యా, లేకపోతే అంతే మీరు ఏం చేయొచ్చు ఇంకా దీని మీద అంటే కూడా. ఇండెక్స్ తో మనం ఏమీ చూడటం లేదు, అందుకని యా యా. అన్ని కీ వాల్యూస్ చూసుకుంటున్నాం. ఇక్కడ కదా, ఇక్కడ ఇక్కడ ఇండెక్స్ అంటారా, ఇక్కడ ఇండెక్స్ అంటే ఇప్పుడు ఎలా అయినా వచ్చినా మామూలుగా మ్మ్, మనం అవుట్పుట్ లో ఎప్పుడు కీ వాల్యూ పేరు మీదే చేస్తున్నాము. ఇండెక్స్ మీద కూడా చేస్తే ఎలా వస్తుందా అని నా మ్మ్, డౌట్ అంతే. ఉమ్, అంటే మన ఆబ్జెక్ట్స్ ఇప్పుడు అన్ని ఇప్పుడు వర్కింగ్ ఆన్ ఆబ్జెక్ట్స్ కదా, ఇది ఇక్కడ ఉమ్, 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 అరేస్ అయిపోయినాయి. పైన అరేస్ ఏమి మంచిస్తుందో, ఉమ్, ఉమ్. ఈ వర్కింగ్ విత్ అరేస్, ఈ వర్కింగ్ విత్ ఆబ్జెక్ట్స్ కాబట్టి అన్ని కీ వాల్యూ పేర్స్ మీద చేస్తాం. ఓకే. రెడ్యూస్ వరకు అన్ని అరేస్ మీద చేసిందంతా. ఉమ్, ఈ ఉమ్. ఫిల్టర్ ఆబ్జెక్ట్ నుంచి అన్ని ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్. కీ వాల్యూ పేర్స్ మీద ఇవన్నీ. ఉమ్, ఓకే. ప్లక్ యూజువల్గా ఏంటంటే మనకి ఒక్కసారి జేసన్ పెద్ద పెద్ద పేలోడ్స్ వస్తాయి మనకి మరి రియల్ టైంలో మనకి. ఉమ్, 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 ఉమ్. దాంట్లో కీస్ మొత్తం కూడా ఒక సపరేట్ అరే కింద ఇవ్వమంటాడు ఒకసారి మనకి.
ఏం ఓకే. ఫీల్డ్స్ ఇచ్చాడు. ఇప్పుడు డేటాబేస్ కాలమ్స్ అన్ని మన ఫీల్డ్స్ కింద రావచ్చు అనుకోండి. కంపారిజన్ ఉమ్, కోసం తెచ్చుకుంటాం. అక్కడ చోట మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది ప్లక్ అనేది. ఉమ్. సో ఈ ఎగ్జాంపుల్ కింద ఉంది. ఇది ఇది కొంచెం టైం పడుతుంది, బట్ ట్రై టు డూ దిస్ ఎగ్జాంపుల్ ద బిలో ఎక్సర్సైజ్, రైట్? అప్డేట్ అప్డేట్. ఆపరేటర్. ఉమ్, This operator is the one of is one to use when you wish to change a specific field on the object while keeping others same. Here is the example where update is used to increase a value and even insert a field. కొత్త ఫీల్డ్ యాడ్ చేసుకోవచ్చు, మనము ఉన్న ఫీల్డ్ మాడిఫై చేసుకోవచ్చు దీంట్లో అప్డేట్ ఆపరేటర్లో. సో ఇఫ్ ఐ టేక్ దిస్ ఇన్పుట్, నా ఇన్పుట్ ఇది. This is my JSON. సో ఇక్కడ ఏజ్ మార్చాడు వీడు, రైట్? 56 ఉంటుంది. కేస్ ఉమ్, కరెంట్ ఏజ్ ఎట్ డాట్ ఏజ్ ఈక్వల్ టు కరెంట్ ఏజ్ ప్లస్ 1, రైట్? ఓకే. ఉమ్, అండ్ డాట్ స్టేటస్ ఈజ్ రిటైర్డ్ అని కొత్త ఫీల్డ్ ఒకటి యాడ్ చేశాడు. దీని అంటే ఉన్న ఆబ్జెక్ట్ ఉన్నదాన్ని ని చేంజెస్, అప్డేట్ చేశాడు అనమాట, మోడిఫికేషన్స్. మాడిఫై చేశాడు. ఓకే, దానికోసం అలాంటివి కావాలన్నప్పుడు ఈ అప్డేట్ ఉపయోగిస్తాం మనం. మీదన్నా ఉండొచ్చు ఇంకా. దీనికి కూడా you can have a tutorial to work on this one. దీని ట్యూటోరియల్ లాస్ట్కి లేదు. సరే, ఇది డేటాబేస్ ప్రాక్టీస్. డేటాబేస్ ప్రాక్టీస్లో మీరు ఈ మొత్తం అన్ని ఒక 2 టైమ్స్ చేయండి, మొత్తం అన్ని. ఈవెన్తో మీకు వచ్చినా సరే మరొకసారి ప్రాక్టీస్ చేయండి. వచ్చినా చెయ్యాలి. అవును, అంటే వచ్చేస్తున్నాయి. ఏం చేస్తున్నాను, ఇన్పుట్ తీసుకుంటున్నాను, స్క్రిప్ట్ తీసుకుంటున్నాను, చూస్తున్నాను, అర్థమైపోతుంది. అయిపోయింది అనుకుంటున్నాను. అలా కాదు కదా, రాయాలి కదా స్క్రిప్ట్. మర్చిపోతారు లేకపోతే. అవును, నేను కూడా ఇప్పుడు నేను టీచింగ్ లో బట్టి నాకు గుర్తున్నాను, లేకపోతే మర్చిపోతాను. లేకపోతే నేను మా వాళ్ళు డెవలప్మెంట్ ఉంటే మర్చిపోయేవాడిని. ఎందుకంటే రోజు చేయం కదా మనము, మర్చిపోతాం. ఈ తొందర మర్చిపోయారు. మీరు 4 రోజులు చేయలేదు అనుకోండి, 5 రోజులు మళ్ళీ అంత కొత్తగా గుర్తుండదు. ఇది అలాంటి సబ్జెక్ట్ ఇది. సో కొంచెం రిపిటేషన్ ఇంపార్టెంట్ ఇనిషియల్ డేస్ లో, అది నా సజెషన్. ప్లస్ ఈ ఫంక్షన్స్ మర్చిపోకండి. ఈ డేటాబీ ఫంక్షన్స్, మిన్, మ్యాక్స్ అన్ని ఒకసారి చేశారు కదా, చూస్తాను. ఈ ఫంక్షన్స్ ఒకటి చెక్ చేయండి. ఈ 2 డేటాబీ రిఫరెన్స్ ఒకటి, ఇది ఒకటి. ఓకే, ఇది డేటాబీ ఇంపార్టెంట్. రైట్. ఇంకో 10 minutes లైబ్రరీ క్లోజ్ చేస్తాను. ఇంకొక కాన్సెప్ట్ చెప్పేసేసి మనకి లెట్ మీ ఓపెన్ మై ఎనీపాయింట్ స్టూడియో. ఈ తర్వాత ఎనీపాయింట్ స్టూడియో డౌన్లోడ్ చేసుకోలేండి. సారీ, నేను డౌన్లోడ్ చేసి మీకు చెప్తాను, మళ్ళీ టైం పడుతుంది మీకు డౌన్లోడ్ చేసి సెట్ చేసుకోనికి. సరే సరే. డేటా వ్యూలో ఉండబట్టి నేను ఎనీపాయింట్ స్టూడియో ఉందనుకున్నాను. సరే అండి, మండే నాడు ఎనీపాయింట్ స్టూడియోలో చెప్తాను. అది ఒక కాన్సెప్ట్ అక్కడే చెప్పాలి అది. ఓకే, సరే. ఓకే మ్యామ్, మరి చూసుకోండి. సరే, ఓకేనండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.